ఎయిడ్స్ ని దూరం పెట్టాలి కానీ ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వారిని కాదని జార్ఖండ్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రటరీ అంబప్రసాద్ అన్నారు. రాజమహేంద్ర మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రత్నంపేటలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రి మహిళా డిగ్రీ పీజీ కళాశాల ఆధ్వర్యంలో రత్నంపేటలో జరుగుతున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం 5వ రోజులో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహనకు నిర్వహించిన ర్యాలీని అంబాప్రసాద్ రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అంబాప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఎయిడ్స్ అంటే ఒక ప్రాణాంతకర వ్యాధి అని, అది సోకిన వారందరూ మరణించేవారని, ప్రస్తుత కాలంలో ప్రభుత్వాలు ఎయిడ్స్ గురించి ప్రజలందరికీ బాగా అవగాహన కల్పించడం వల్ల భారతదేశంలో ఎయిడ్స్ అనేది తగ్గిపోయిందని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలని సూచించారు. టీకే మాట్లాడుతూ ఎయిడ్స్ అనేది ఒక అంటువ్యాధి కాదని, ఎయిడ్స్ వచ్చిన వారిని మనం తాకినా ఎటువంటి ప్రమాదం ఉండదన్నారు. అది కేవలం రక్తం నుంచి మాత్రమే వ్యాపిస్తుందని, అందువల్ల ఎయిడ్స్ ని దూరం పెట్టాలి కానీ ఎయిడ్స్ వచ్చిన మనిషిని కాదన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓ దంటు వీరవెంకట్రావు, మాజీ పీఓ లక్ష్మీ ప్రవీణ, మౌనిక, శాంతి, సురేష్ వాలంటీర్లు పాల్గొన్నారు. Every 1st December is observed as World's AIDS Day, and today we have gathered here to spread awareness. This red ribbon is a symbol of awareness, support and solidarity with those who live with HIV/AIDS. Before, you know that how difficult time it was when anyone admitted, when anyone was suffering from HIV. So before, when HIV happened to anyone, people discriminated also, and that person was as if it was like sentenced to death. I mean, that kind of condition happened to the sufferer. But now, as the science have developed, now there's no need to, panic or feel bad about it. We are all in solidarity with those sufferers who are suffering from HIV. ఈ రోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఎయిడ్స్ దినంగా అవేర్నెస్ కల్పించాలని చెప్పి ఎయిడ్స్ దినం అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దీన్ని జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు ఇక్కడికి వచ్చి ర్యాలీ తీసుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి సెక్రటరీ అయినటువంటి మరి ఎక్స్ఎమ్మెల్యే జార్ఖండ్ అంబాప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. మరి ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున ఇక్కడ ఈ కార్యక్రమం టేకప్ చేసాం. ఇది చాలా ఏంటంటే ఎయిడ్స్ అనేది అంటురోగం కాదు, అది ముఖ్యంగా ముందు తెలుసుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఇది బ్లడ్ వల్ల జరుగుతుంది తప్ప ఒకరికొకరికి వస్తుంది తప్ప ఇది అంటురోగం మాత్రం కాదు. అందువల్ల ఎవరు కూడా ఎయిడ్స్ రోగిని ముట్టుకోకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అనేది చాలా తప్పు. అలాగే ఎయిడ్స్ రోగి చాలా వీక్ అయిపోతారు రోగం రాగానే. అతనికి బలమైన పౌష్టికమైనటువంటి ఆహారం ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అటువంటి ఆహారం తీసుకుంటూ మెడిసిన్స్ వాడితే వాళ్ళు ఎంతకాలమైనా జీవిస్తారు. మెడిసిన్స్ వీళ్ళు ఎయిడ్స్ రోగం వచ్చింది చచ్చిపోతాడు అయిపోతాడు అంటే ఏం కాదు. ఆల్రెడీ మన దేశంలో ఎయిడ్స్ చాలా వరకు కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ప్రభుత్వ వారు కానీ పబ్లిక్ కానీ ఎయిడ్స్ అవేర్నెస్ కల్పించడం వల్ల చాలా వరకు ఎయిడ్స్ అనేది చాలా తగ్గిపోయింది.